ఏపీ రాజధాని అమరావతి రీలాంచ్కు కౌంట్డౌన్ మొదలైంది. ప్రధాని మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. మోదీ టూర్ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు ఆరా తీస్తున్నారు. అటు అమరావతిలోని సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ ఆధీనంలోకి తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా హెలిప్యాడ్ నుంచి వేదిక వరకు కారులో నుంచే అభివాదం చేస్తూ గ్రౌండ్ దగ్గరకు చేరుకోనున్నారు ప్రధాని మోదీ. అమరావతి పర్యటనలో 49,040 కోట్ల రూపాయల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు భూమి పూజ చేస్తారు. అలాగే పలు జాతీయ సంస్థలకు చెందిన 57,962 ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రుల కమిటీ పర్యవేక్షిస్తుంది. దానిలో భాగంగా సభావేదిక దగ్గర కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రుల కమిటీ సమావేశమైంది. మోదీ సభ, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లపై మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్ చర్చించారు. మోదీ సభ పర్యవేక్షణ అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాజధాని అమరావతి రీలాంచ్ కార్యక్రమ వేదికపై మొత్తం 14 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదికపై మోదీతో పాటు గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్రాల మంత్రులు ఆసీనులు అయ్యేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు 3 వేర్వేరు ప్రాంగణాలు ఏర్పాటు చేసినా వేదిక మాత్రం ఒక్కటే ఉండనుంది. వేదిక ఎదురుగా అమరావతి రైతులకు ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు.